దేశవ్యాప్తంగా కాసేపట్లో మాక్ డ్రిల్ ప్రారంభం కానుంది. వైమానిక దాడులపై పౌరులకు అవగాహన కల్పించనున్నారు. హైదరాబాద్ లో 4 ప్లేసెస్ లో మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు. సాయంత్రం 4 గంటలకు ప్రారంభమై 4 గంటల 30 నిమిషాలకు ముగియనుంది. సైరన్లు మోగినప్పుడు పౌరులు ఎలా వ్యవహరించాలో చెప్పనున్నారు. సైరన్ మోగితే ప్రజలంతా ఇండ్లకే పరిమితం కావాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లో బయటకు రావద్దని చెప్పారు. బహిరంగ ప్లేసెస్ లో ఉంటే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని చెప్పారు. ఇక వాహనదారులు ఎక్కడికక్కడ ఆగిపోవాలన్నారు అధికారులు. దేశవ్యాప్తంగా కాసేపట్లో మాక్ డ్రిల్ ప్రారంభం కానుంది. వైమానిక దాడులపై పౌరులకు అవగాహన కల్పించనున్నారు. హైదరాబాద్ లో 4 ప్లేసెస్ లో మాక్ డ్రిల్ నిర్వహిస్తున్నారు. సాయంత్రం 4 గంటలకు ప్రారంభమై 4 గంటల 30 నిమిషాలకు ముగియనుంది. సైరన్లు మోగినప్పుడు పౌరులు ఎలా వ్యవహరించాలో చెప్పనున్నారు. సైరన్ మోగితే ప్రజలంతా ఇంట్లకే పరిమితం కావాలన్నారు. ఎట్టి పరిస్థితుల్లో బయటకు రావద్దని చెప్పారు. బహిరంగ ప్లేసెస్ లో ఉంటే సురక్షిత ప్రాంతాలకు వెళ్లాలని చెప్పారు. ఇక వాహనదారులు ఎక్కడికక్కడ ఆగిపోవాలన్నారు అధికారులు. ఇదే విషయంపై మరింత సమాచారం మౌలాలి నుంచి ధనరాజ్ అందిస్తారు. ధనరాజ్, అక్కడ మాక్ డ్రిల్ ఏర్పాట్లు ఎలా ఉన్నాయి, అప్డేట్స్ ఏంటి? రేవంతి, మాక్ డ్రిల్ కోసము మల్కాజ్గిరిలో ఉన్నటువంటి అంటే రాచకొండ పరిధిలో ఉన్నటువంటి మల్కాజ్గిరిలో మొత్తం ఏర్పాట్లన్నీ కూడా ముమ్మరంగా కొనసాగుతూ ఉన్నాయి. అయితే మరికొద్ది సేపట్లో ఈ మాక్ డ్రిల్ కొనసాగినటువంటి క్రమంలో చూసినట్టయితే 12 విభాగాలకు చెందినటువంటి ఓవైపు చూసినట్టయితే ఎన్డీఆర్ఎఫ్ కావచ్చు, అదేవిధంగా ఎస్డీఆర్ఎఫ్, ఫైర్ డిపార్ట్మెంట్తో పాటుగాను రెవెన్యూ, సివిల్ సప్లైకి సంబంధించినటువంటి డిపార్ట్మెంట్తో గాను మొత్తం వివిధ విభాగాలకు చెందినటువంటి అధికార యంత్రాంగం అంతా కూడా పూర్తిగా అప్రమత్తమైంది. అయితే మనము చూస్తున్నటువంటి ఇక్కడ ఉన్నటువంటి ఒక హైరేజ్ బిల్డింగ్ ఉంది. ఈ హైరేజ్ బిల్డింగ్లో కూడా ఒకవేళ అంటే ఎయిర్ స్ట్రైక్ జరిగితే వాళ్ళను ఎలా రక్షించాలి, అదేవిధంగా ఒక్కొక్క ఫ్లోర్ నుంచి కూడా సివిలియన్స్ ప్రజలను ఇక్కడ నుంచి బయటికి ఎట్లా తరలించాలనే విషయంపైననే ఈ మాక్ డ్రిల్ కొనసాగనుంది. దీనిపైన అవగాహన కల్పించనున్నారు అధికార యంత్రాంగం. మొత్తం మీద చూసినట్టయితే ఇందులో కూడా చాలా వరకు పోలీసు యంత్రాంగంతో పాటుగాను వివిధ విభాగాలకు చెందినటువంటి అధికార యంత్రాంగం అంతా అప్రమత్తమైంది. మరికొద్ది సేపట్లలో ఇక్కడ మాక్ డ్రిల్ కొనసాగేటువంటి క్రమంలో ఇక్కడ ఒక డమ్మికి సంబంధించినటువంటి బాంబును కూడా పేల్చనున్నారు. ఆ బాంబు పేల్చేటువంటి క్రమంలో ఒకవేళ జనాలు ఇక్కడ నుంచి వాళ్ళను మంటలు కానీ పొగలు కానీ ఇక్కడ వచ్చినట్లయితే వాళ్ళందరినీ కూడా ఈ హైరేజ్ బిల్డింగ్ నుంచి సేఫ్టీగా అంటే వాళ్ళను ఎలా తీసుకురాగలుగుతామనే విషయం పైననే పూర్తిగా ఈ మాక్ డ్రిల్ కొనసాగనున్నది. మొత్తం మీద చూసినట్లయితే ఈ అంటే మనం ఉన్నటువంటి మల్లాపూర్ హైరేజ్ బిల్డింగ్కు సమీపాన చూసినట్టయితే ఎన్ఎఫ్సి ఉంది, అంటే న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ ఉంది. కాబట్టి దాని మీద ఒకవేళ ఏదైనా స్ట్రైక్ జరిగినా, ఏదైనా ఎఫెక్టెడ్ జరిగినా కూడా ఈ ప్రాంతం అంతా చాలా ఎఫెక్టెడ్ ఏరియా కాబట్టి ముందస్తుగా ప్రికాషన్స్ తీసుకొని జనాలలో అవగాహన కల్పించేందుకు గాను పెద్ద ఎత్తున ఇక్కడ పోలీస్ యంత్రాంగంతో పాటుగాను అదేవిధంగా ఫైర్ డిపార్ట్మెంట్తో పాటు రెవెన్యూ, అదేవిధంగా వైద్య సిబ్బందితో పాటుగాను ఇప్పుడు ఇందులో నేషనల్ క్యాడెట్ కోర్కి సంబంధించిన ఎన్సీసీ బృందం అంతా కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. అయితే ఈ రాచకొండ పరిధిలో ఉన్నటువంటి ఎన్ఎఫ్సి న్యూక్లియర్ ఫ్యూయల్ కాంప్లెక్స్ ఈ హైరేజ్ బిల్డింగ్లకు సమీపానే ఉంది. కాబట్టి ఒకవేళ అక్కడే అటాక్ జరిగి ఏదైనా డ్యామేజ్ జరిగి ఏదైనా విధ్వంసం జరిగితే ముందస్తు ప్రికాషన్స్ ఎట్లా తీసుకోవాలి, ఈ మాక్ డ్రిల్లో పూర్తిగా ప్రజలను అప్రమత్తం చేసి వాళ్ళని హైరేజ్ బిల్డింగ్ నుంచి ఎట్లా కాపాడాలనే విషయంపైననే ప్రధానంగా ఈ మాక్ డ్రిల్లో పూర్తిగా అధికార యంత్రాంగం అంతా కూడా చాలా వరకు అప్రమత్తమై ప్రజలకు సూచనలు చేస్తూ ఉంది. అయితే వీళ్ళు ఉన్నటువంటి హైరేజ్ బిల్డింగ్లో ఉన్నటువంటి జనాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళంతా కూడా పూర్తిగా కిటికీలను మూసివేయాలి, అదేవిధంగా డోర్ కాటన్లను మూసివేయాలి, అదేవిధంగా సిలిండర్లు ఏవైతే ఉన్నాయో వాటన్నిటిని కూడా ఆఫ్ చేయాల్సిందిగా ఇప్పటికే పోలీస్ యంత్రాంగం అంతా కూడా పలువురికి ఇప్పటికే మీడియా ద్వారా కూడా సూచించడం జరిగింది. మరోవైపున చూసినట్టయితే ఏదైనా విధ్వంసం కానీ ఏదైనా వైమానిక సంబంధించినటువంటి స్ట్రైక్ జరిగితే మాత్రము ఇలాంటి బిల్డింగ్లు హైరేజ్ బిల్డింగ్ల నుంచి జనాలను ఎట్లా బయటికి తీసుకురావాలి, అదేవిధంగా ఈ సెల్లార్ నుంచి ఒక ముందస్తుగానే ఇలాంటి హైరేజ్ బిల్డింగ్లలో ఒక టీంను కూడా పెట్టడం జరిగింది. ఇందులో చూసినట్టయితే పెద్ద ఎత్తున అంటే సిఆర్ఎఫ్ బృందాలు, అదేవిధంగా మిలిటరీకి సంబంధించినటువంటి బృందాలతో పాటుగాను ఎన్డీఆర్ఎఫ్ బృందాలతో పాటుగా
ఫైర్ సంబంధించినటువంటి సేఫ్టీకి సంబంధించినటువంటి బృందం అంతా కూడా ఇక్కడికి చేరుకోవడం జరిగింది. అదేవిధంగా ప్రమాదం జరిగినటువంటి ఒకవేళ క్షతగాత్రులు ఎవరైనా గాయపడ్డ వాళ్ళను వెంటనే వాళ్ళను అంబులెన్స్లో తీసుకెళ్ళి సమీపాన ఉన్నటువంటి హాస్పిటల్కు తరలించి వాళ్ళకు వైద్య చికిత్సలు ఎట్లా అందించాలి, వాళ్ళకు ప్రమాదం పడ్డ వారిని ఎలా వారికి సమీపంలో ఉన్నటువంటి హాస్పిటల్కు చేర్చేది గాను ముందస్తుగా అంబులెన్స్లను ఏర్పాటు చేయడం జరుగుతూ ఉంది. మరోవైపున చూసినట్టయితే ఇందులో ఉన్నటువంటి పోలీస్ సిబ్బందితో పాటుగాను నేషనల్ డిజాస్టర్ రెస్క్యూ ఫోర్స్ అంటే ఈ రెస్క్యూ టీం అంతా కూడా చాలా వరకు ఎవరైతే ఇందులో ఒకవేళ ఈ హైరేజ్ లాంటి బిల్డింగ్లలో ఏదైనా ధ్వంసం జరిగినా ఏదైనా ప్రమాదవస్తుగా స్ట్రైక్ జరిగినా కూడా ఇలాంటి హైరేజ్ బిల్డింగ్ నుంచి కూడా పూర్తిగా జనాలను తీసుకొచ్చి వాళ్ళనందరినీ కూడా సేఫ్టీకి సంబంధించినటువంటి ప్లేస్లకు తరలించడము, లేకుంటే ఒకవేళ ఇలాంటి బిల్డింగు ఒక కొలాప్స్ అయినా లేకుంటే డ్యామేజ్ అయినా కూడా మరో చోటికి అంటే సేఫ్టీ ఉన్నటువంటి ప్రాంతానికి తీసుకెళ్లేందుకు గాను ఇప్పటికే అధికార యంత్రాంగం ఒక్కొక్క బ్లాక్లో కూడా పూర్తిగా సంసిద్ధమైంది. ఇలాంటి సిచ్యువేషన్లో చూసినట్టయితే ఈ మాక్ డ్రిల్ ద్వారా కూడా రాబోయే సిచ్యువేషన్లో ఏదైనా యుద్ధం జరిగితే ప్రతికూల పరిస్థితులను ఎదుర్కొంటూ తమను తాము ఎలా కాపాడుకోవాలనేది కూడా సివిలియన్ ప్రజలకు కూడా చాలా వరకు ఈ మాక్ డ్రిల్ ఉపయోగపడుతుంది. అదేవిధంగా మనం చూస్తున్నాం పాక్ సంబంధించి భారత్ మధ్య నెలకొన్నటువంటి యుద్ధ పరిస్థితుల క్రమంలో కూడా ఎప్పుడు ఏ క్షణాన ఏం జరుగుతుందనే ఓ వైపున టెన్షన్ వాతావరణం నెలకొన్నటువంటి సిచ్యువేషన్లలో ఈ మాక్ డ్రిల్ ద్వారా కూడా చాలా వరకు ప్రజలలో అవగాహన కల్పించడం, అదేవిధంగా పలు సైరన్ల ద్వారా కూడా వివిధ సైరన్ల ద్వారా కూడా వైమానిక దాడులు జరిగితే ఎలా అప్రమత్తంగా ఉండాలి, అదేవిధంగా ఆర్మీకి సంబంధించినటువంటి వాటి ద్వారా జరిగితే ఎలా ఉండాలి, ఏదైనా అణు విద్యుత్ సంబంధించినటువంటి కావచ్చు ఇలాంటి ఏదైనా న్యూక్లియర్ ఫ్యూయల్కి సంబంధించినటువంటి బాంబులు అటాక్ జరిగితే వాటి నుంచి ఎలా రక్షించుకోవాలి, అదేవిధంగా జనాలు ప్రజలు తమ ప్రాణాలను ఎలా సెల్ఫ్ డిఫెన్స్ చేసుకోవాలనే విషయం పైన కూడా పూర్తిగా ప్రజలను అప్రమత్తం చేసేందుకుగానే ఈ మాక్ డ్రిల్ ఉపయోగపడుతుంది. మరోవైపున చూసినట్టయితే దేశంలో ఉన్నటువంటి ఏదైతే అణు విద్యుత్ సంబంధించిన ప్లాంట్లు కావచ్చు, టవర్లు కావచ్చు, ప్రాజెక్టులు కావచ్చు, దాంతోపాటు పబ్లిక్ సంబంధించినటువంటి ఏవైతే మొత్తం మీద ఉన్నటువంటి కర్మాగారాలు కావచ్చు, వీటన్నిటిని కాపాడుకుంటూ ప్రజలను ఎప్పటికప్పుడు ఇలాంటి అంటే ఏదైనా యుద్ధం జరిగితే ముందస్తు ప్రికాషన్లో భాగంగా వాళ్ళు కూడా భాగస్తులు కావాలి, ఆత్మరక్షణను కూడా ఎలా చేసుకోవాలనే విషయంపైననే ఈ మాక్ డ్రిల్ ఉండబోతుంది. ఇప్పుడు మనం మల్కాజ్గిరిలో ఉన్నటువంటి ఈ మేఫ్లవర్ గ్రాండ్కి సంబంధించినటువంటి హైరేజ్ బిల్డింగ్ దగ్గర మరికొద్ది సేపట్లో పూర్తిగా అధికార యంత్రాంగం అంటే 12 డిపార్ట్మెంట్లకు చెందినటువంటి అధికార యంత్రాంగం అంతా సంసిద్ధమైంది. మరోవైపున ఇప్పటికే ఇందులో హైరేజ్ బిల్డింగ్లో ఉన్నటువంటి కాంప్లెక్స్లో ఉన్నటువంటి జనాలకందరికీ కూడా ఇప్పటికే వాళ్ళు అవగాహనలు కూడా కల్పించారు. మరోవైపున చూసినట్టయితే ఏదైనా ఎక్కడి నుంచి అటాక్ అయితే ఎటు నుంచి దాక్కొని బయటికి రావాలి, అదేవిధంగా ఎవరైనా గాయపడ్డ వాళ్ళను వెంటనే హాస్పిటల్కి ఎటు తరలించాలి, మరోవైపున ఆత్మరక్షణ కోసం జనాలు ఎలా దాక్కొని బయటకు వచ్చే సిచ్యువేషన్లో జనాలు ఎలాంటి ప్రికాషన్ తీసుకొని బయటపడాలనేది మాత్రము ఇప్పటికే అధికార యంత్రాంగం ఉంది. అంతేకాకుండా ఇక్కడ అంటే రోడ్డుకు వచ్చేటువంటి జనాలు ఏదైతే రోడ్డు మీద ఉన్న వాళ్ళంతా కూడా సమీపన ఉన్నటువంటి ప్రాంతాలలో తలదాచుకోవాలి. మరోవైపున చూసినట్టయితే ఈ బిల్డింగ్లో ఉన్న వాళ్ళు ఎక్కడ ఉన్న వాళ్ళు అక్కడే ఉండిపోవాలి. అదేవిధంగా ఏదైనా ఫైర్ సంబంధించినటువంటి విషయాలపైన కూడా చాలా అప్రమత్తంగా ఉండాలి. మరికొద్ది సేపట్లలో సైరన్కి సంబంధించి ఈ సైరన్లు మోగనున్నాయి. దీంతో కూడా యావత్ అంటే భారతదేశంలో ఉన్నటువంటి 244 జిల్లాలకు